వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 రోజుల పాటు బయటకొస్తే పోయిన వారంలో, అది ఒక 10 రోజులకు పైగా వరుసపెట్టి వార్తల్లో నిలుస్తూనే ఉంది. అండ్ ఆయన పర్యటనలో వచ్చే జనం ఏదైతే ఉందో, ఆ జనం జాతీయ మీడియానే కాకుండా పక్క రాష్ట్రాల మీడియాను కూడా ఆకర్షించి, ఆ జనాల విజువల్స్ చూపించుకొని ఓ బ్రహ్మాండమైన పాజిటివ్ కవరేజ్ కనిపిస్తూ ఉంది. విపరీతమైన జనం కనిపిస్తూ ఉన్నారు కదా తను బయటకొస్తే. అంటే భయంకరమైన క్రౌడ్ పుల్లర్. ఈ క్రమంలో కేవలం మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనా కూడా వైసీపీ వాళ్ళ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మొన్న 11 సీట్లు ఉన్నప్పుడే 40% ఓటు బ్యాంక్ వచ్చింది. వాళ్ళకి 40% ఓటు బ్యాంక్ ఉంది. ఖచ్చితంగా అది పెరగడం, దానికి ప్రభుత్వ వ్యతిరేకత తోడవ్వడం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చాలా స్ట్రాంగ్గా ఏమంటారు నెక్స్ట్ ఎన్నికలను ఎదుర్కోబోతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ వైబ్స్ ఆ పార్టీ చుట్టూ ఏమంటారు గుమిగూడుతూ ఉన్నాయి. ఈ సంకేతాలు చాలా స్పష్టంగా కనిపించేసరికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు 20 ఏళ్ళ నుంచి పాదయాత్ర చేస్తా అన్నారు. ఆ పాదయాత్ర చేస్తే ఇంకా అది ఎంత రీసౌండ్ ఇస్తుందో, జనాలు ఎట్లుంటారో, ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయో, జగన్ రోడ్డు మీదకి వస్తే మామూలుగా ఉండదు. అండ్ ఇప్పుడు ఈ పర్యటనలు ఏదైతే చేస్తూ వచ్చారో, గుంటూరైనా విజయవాడైనా ఇంకా ఈ పర్యటనలు, ఇవి ఒక జస్ట్ ట్రైలర్ కూడా కాదు. అంటే అదేదో అంటారే ఒక గ్లిమ్స్ లాగా, అట్లాంటిది ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్యటన చేస్తే జనాల్లో మరింత పాజిటివ్ అభిప్రాయం కలగడం గ్యారంటీ. ఇప్పటికే జగన్కి చంద్రబాబు పాలన మధ్య కంపారిజన్ స్టార్ట్ చేశారు. తను మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాలు వస్తే ఈ కంపారిజన్ పతాక స్థాయికి వెళ్తుంది. జనాలతో తనను మళ్ళీ డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి వైపు జనాలకు చాలా పాజిటివ్ వైబ్స్ రావడం, ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఈ జనస్పందన చూసి మళ్ళీ వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు అండ్ కూటమి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొందరు కచ్చిపేసి పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 2024లో వైసీపీ అధికారానికి దూరమైన తర్వాత ఆ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఈ లిస్టులో ఉన్నారు. రాజకీయంగా సైలెంట్గా ఉన్న వాళ్ళు ఈ లిస్టులో ఉన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు, కొందరు కీలక ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కూడా ఈ లిస్టులో ఉన్నారు. జగన్ పాదయాత్ర చేస్తే మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనం, అంటే అప్పటికి ఫుల్ పాజిటివ్నెస్ ఉంటుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత, మళ్ళీ అప్పటికి మనకు అవకాశం ఉంటుందో ఉండదో అని ఇప్పటి నుంచో కొందరు అక్కడ ఒక కచ్చిపేసి జగన్ పాదయాత్ర చేసేటప్పుడు మేము కూడా వచ్చి జాయిన్ అవుతామని చెప్పి వైసీపీ ముఖ్యులకు సమాచారం పంపిస్తూ ఉన్నారట. బట్ ఒకటైతే ఫ్యాక్టు, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారితోనో, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన ముఖ్యులతోనో, తనను వ్యతిరేకించే పార్టీలలో లేకుంటే ఇప్పుడు కూటమి పార్టీలలో ఉన్నవాళ్ళు కూడా, లేదా వైసీపీ నుంచి దూరంగా జరిగి సైలెంట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో టచ్లో ఉండే ప్రయత్నాలు అయితే రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. ఏదైనా ఒక విమర్శ చేసినా కూడా బయట మీడియా ముందు మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఆ విమర్శ చేయాల్సి వచ్చింది, పైనుంచి ఏం ప్రెషర్ ఉంది, ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉన్నారట. సో ఇవన్నీ చూసి ఒక పక్క జనం స్పందన, మరోవైపు కూటమి పార్టీలో ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉండడం, పాదయాత్ర కనుక మొదలైతే ఇంకా చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాజిటివ్ వైబ్స్ రీసౌండ్ ఇవ్వడం, ప్రభుత్వం మీద ఒక పక్క వ్యతిరేకత పెరుగుతూ ఉండడం, వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉండడం, 3 పార్టీలు కలిసి ఉన్నా కూడా జగన్ ఎదుర్కొంటామో లేదో అనే ఆందోళన వాళ్ళలో నెలకొని ఉండడం, ఇలాంటి చాలా కారణాల చేత మళ్ళీ వైసీపీ వైపు చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరెవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎవరెవరిని పార్టీలో చేర్చుకుంటారో తెలియదు, మరి చూడాలి.